నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఋతుపవనాల రూటు మార్పు 10వ తేదీ తర్వాతే మళ్లీ పురోగతి కొనసాగుతోన్న వేసవి పరిస్థితులు 2-3 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీలకు. ఇక నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం. పంట పొలాలను చెరబడుతోన్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండెబండిన రైతు మరలబడుతోన్న దృశ్యం. మొన్న లగచర్ల, నిన్న దిలావర్పూర్, ఇప్పుడు పెద్దదన్వాడ. పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం. పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం బలి పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతోన్న రైతులపై అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. అడిగే అన్నదాతలపై లాఠీలను జులిపిస్తోంది. లగచర్ల ఘటనను మరిచిపోకముందే సీఎం సొంతగడ్డపై మరోసారి రైతులు తిరగబడ్డారు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీపై రైతులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఇక ప్రజాపాలన పేరిట సాగుతోన్న పోలీసు రాజ్యానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరో దృష్టాంతం దొరికింది. భూభారతి సదస్సులో గోడు వెళ్లబోసుకుంటోన్న వృద్ధ రైతును మెడపట్టి ఈడ్చుకుంటూ ఏఎస్ఐ బయటకు తోసేశాడు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తోన్న రేవంత్ సర్కార్ అంతటితో ఆగకుండా 1847 మంది రైతుల ఫ్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని నిర్మిస్తోంది. ఎనికేపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగబడుతోంది. గోశాలలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందే పొలం దున్నే రైతులను పోలీస్ స్టేషన్కు తరలించింది. ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్దదన్వాడ రైతుల దండయాత్ర. రేవంత్ సర్కారుపై పెద్దదన్వాడ రైతులు దండయాత్రకు దిగారు. పచ్చని పొలాలపైకి కాలుష్యాన్ని వెదజల్లుతో ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ వందలాది మంది అన్నదాతలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ శివారులో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అలైడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపు కార్యాలయంపైకి తిరగబడ్డారు. కంపెనీ యజమానిని, సిబ్బందిని తరిమికొట్టి తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేశారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ముద్దసలి రైతు అల్లెపు వెంకటిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తోన్న ఏఎస్ఐ రామచందర్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ముదుసలి రైతు మెడపట్టి గెంటివేత. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతును భూభారతి సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయం. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి షర్మిల. రాష్ట్రంలో కూని అవుతోన్న ప్రజాస్వామ్యమన్న హరీష్ రావు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అంటూ కొప్పుల ఈశ్వర్ వెల్లడి. భూమి సమస్యపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఓ పోలీసు కర్కశత్వం ప్రదర్శించాడు. గోడ వెళ్లబోసుకుంటోన్న అన్నదాతను మెడపట్టి బయటకు గింటేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ అధికారి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బుధవారం ఖానాపూర్ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన భూభారతి సదస్సుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లెపు వెంకటి అనే వృద్ధ రైతు తన భూమికి సంబంధించిన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు సదస్సుకు వచ్చాడు. అధికారికి వినతి పత్రాన్ని ఇస్తూనే ఆ గ్రామ మాజీ సర్పంచ్ చంద్రయ్యతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించాడు. రైతు వెంకటి తీరుపై అసహనం వ్యక్తం చేసిన తహసీల్దార్ ఆయనను బయటకు పంపాలంటూ అక్కడే ఉన్న ఏఎస్ఐ రామచందర్ను ఆదేశించారు. బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కారు రాచబాట. ప్రాణాలు తీసే ఇథనాల్ కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలు. యజమాని, సిబ్బందిని తరిమి కొట్టిన రైతులు. ఫ్యాక్టరీ కంటైనర్కు నిప్పు, వాహనాల ధ్వంసం. పెద్దదన్వాడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్తత. దొరికినోళ్లందరినీ అరెస్టు చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు. పొలాల్లో తలదాచుకున్న మహిళలు, పిల్లలు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు. చంద్రబాబు శిష్యులైన ఏపీకి చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులు జబ్బల, శ్రీసాయిలు జబ్బల
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదండ్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ప్రైవేటు సైన్యానికి తోడువారీగా పోలీసులను మోహరించి బుధవారం నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకునేందుకు తెల్లవారుజామునే పలు గ్రామాల రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఏపీ టీడీపీ నేతలకు చెందిన గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అలైడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. కంటైనర్ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం పలాయనం చిత్తగించింది. పోలీసులు మాత్రం సాయంత్రం గ్రామాల మీద విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేశారు. ఇక ఆ భూములపై ఆశలు వదులుకోండి. ఎకినపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ. అవి ప్రభుత్వ భూములేనని ప్రకటన. గోశాలకు భూములిచ్చే ప్రసక్తే లేదు. సర్కారుకు తేల్చి చెప్పిన దళిత రైతులు. భూములకు పోలీసు బలగాల కాపలా. దుక్కిదున్నుతున్న అన్నదాత అరెస్టు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, సిపిఎం. భూముల వద్ద పహారా కాస్తున్న పోలీసులతో రైతుల వాగ్వాదం. ఫార్మా రైతుల ఫ్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అంత పెద్ద రోడ్డు మాకెందుకు అంటున్న రైతులు. స్థలాల కోసం కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతోన్న ఒత్తిడి. ఇక రాజన్న గోశాలలో మరణ మృదంగం అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. 6 రోజులుగా ఆగని మృత్యుఘోష. బుధవారం మరో కోడె మృత్యువాత. ఇప్పటికీ 28 మూగ జీవాల మృతి. అధికారుల అలసత్వమే కారణం. టెట్ షెడ్యూల్ విడుదల. 18 నుంచి 30 వరకు పరీక్షలు. రోజు 2 సెషన్లలో సిబిటి. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు. విజయోత్సవంలో పెను విషాదం. తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన. ప్రమాదంలో సుమారు 50 మందికి తీవ్ర గాయాలు. ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో అపశృతి. ఇంత భారీ స్థాయిలో వస్తారని ఊహించలేదు. ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరిగాయి కదా. సీఎం సిద్ధరామయ్య బాధ్యతారహిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ నిర్వహణ వైఫల్యమే కారణమన్న బీజేపీ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రవేశ మార్గంలో కిక్కిరిసిపోయిన అభిమానులు. 2 దశల్లో జనగణన. జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా. కశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ గణన. 2027 మార్చి 1 నుంచి మిగతా ప్రాంతాల్లో. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ప్రకటన. జనగణన ప్రకటనతో డిలిమిటేషన్పై ఆందోళన వ్యక్తం చేస్తోన్న దక్షిణాది రాష్ట్రాలు. జనాభా కట్టడితో లోక్సభ స్థానాలకు గండి. హామీలిట్లా అమలెట్లా. నిధులు ఏడికెళ్లి తెచ్చుడు, ఎట్లిచ్చుడు. రైతు భరోసాకు 13,200 కోట్లు కావాలి. యువ వికాసానికి 6,000 కోట్లు. ఉద్యోగుల ఒక్క డిఏ కోసం 800 కోట్లు. అత్యవసర బకాయిలకు 1000 కోట్లు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్లు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 11,000 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఎదురుచూపులు. పడిపోయిన ఆదాయం, అప్పు పుట్టని దైన్యం. నేడు కేబినెట్ భేటీ. ఈ అంశాలపైనే చర్చ. మీటింగ్ పెట్టడమే మీకు తీపి కబురు. ఉద్యోగుల అంశంపై కేబినెట్లో చర్చిస్తాం. జేఏసీ నేతలతో భేటీలో మంత్రుల వ్యాఖ్య. ఉద్యోగ సంఘాల నేతల విస్మయం. రేషన్ దరఖాస్తు వెబ్సైట్ క్లోజ్. సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం. ప్రక్రియ నిరంతరమన్న సర్కార్ ప్రకటన వట్టిమాటేనని తేలిన వైనం. సరిపడ యూరియా కేంద్రం ఇస్తలేదు. 2 నెలల కోటాలో 1.14 లక్షల టన్నులు కోత. లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. మంత్రి తుమ్మల వెల్లడి. యువకుడి సాహసం ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్. డాలస్లో తన అభిమాన నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసేందుకు కనెక్టికట్ నుంచి సుమారు 3,218 కిలోమీటర్లు కారులో ప్రయాణించి వచ్చిన కామారెడ్డి వాసి కిషోర్. స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు. రాష్ట్ర రాజధానిలో పాలన పడక. అందాల పోటీలతో అందం రాదు. కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రగతికి శాపం. జాగో తెలంగాణ అంటూ ఎక్స్లో కేటీఆర్ పిలుపు. ఫార్మా రైతుల ఫ్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అంత పెద్ద రోడ్డు మాకెందుకంటోన్న రైతులు. స్థలాల కోసం కాంగ్రెస్ సర్కారుపై పెరుగుతోన్న ఒత్తిడి. 15 రోజుల్లో స్థలాలు కేటాయించాలి. ఫార్మాసిటీ కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు గుంట చొప్పున ఇండ్ల స్థలాలకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇచ్చింది. మీర్ఖాన్పేట్ సమీపంలో 600 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ వెంచర్లో పట్టాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలలు పట్టింది. మరోవైపు గ్రీన్ఫీల్డ్ రోడ్డు 330 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తుండటంతో లేఅవుట్లో నుంచి సుమారు 250 ఫ్లాట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులిచ్చిన భూముల చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది. ఈ పరిస్థితిలో భూములు కోల్పోయిన 1,847 మంది రైతులకు 15 రోజుల్లో ఇంటి స్థలాలను కేటాయించాలి. లేని పక్షంలో రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత. మల్రెడ్డిని ప్రశ్నించిన రైతులు.
వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రసంగించిన అనంతరం రైతులు తమకు రుణమాఫీ కావడం లేదని అధికారుల ముందు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇప్పటికే చాలా మందికి రుణమాఫీ అయిందని, కొన్ని కారణాల వల్ల కొంతమందికి కాలేదని ఎమ్మెల్యే రైతులకు సర్ది చెప్పారు. వెంటనే వ్యవసాయ అధికారి స్పందిస్తూ సమస్య యాచార మండలంలోనే లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొందరు మహిళలు వేడుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రైతును ఈడ్చికెళ్తున్న ఏఎస్ఐ రామచందర్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక ఆ భూములపై ఆశలు వదులుకోండి, సాగు పొలాలు గోశాలలకు ఇవ్వాల్సిందే. ఎకినపల్లి రైతులకు అధికారుల స్పష్టీకరణ. ఆందోళనలో దళిత బడుగు రైతులు. వ్యవసాయ భూముల్లో పోలీస్ పహారా. పొలం దున్నుతోండగా రైతు అరెస్టు. రైతులకు బీఆర్ఎస్ సిపిఎం మద్దతు. ఎనికేపల్లిలో భూముల వద్ద కాపలా ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక ఎల్లంపల్లిలో భూముల కబ్జా నిజమే. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు చెరువుల కబ్జాపై చర్యలకు ఆదేశించాం. చేపల చెరువులు తవ్విన అక్రమార్కులపై కేసులు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు వెల్లడి. రికార్డులను పరిశీలిస్తోన్న అధికారులు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.